హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి సిఆర్హెచ్డి విత్ సిఏడి అండి. ఇక్కడ లాంగ్ ఎక్స్రీలో మనకు మైటల్ వాల్ అనేది ఏఎంఎల్ థిక్ ఎండ్ ఉంది, ఏఎంఎల్ డోమింగ్ అండ్ పిఎంఎల్ రెస్ట్రక్టెడ్ ఉంది. అలాగనే ఎల్ఈడి టెరిటరీ కూడా ఉందండి. చూడండి, సెప్టమ్ వచ్చేసి ఏకెనిషియా ఉంది. ఇక్కడ షార్ట్ యాక్సిస్లో కూడా చూడండి, మొత్తం యాంటీరియర్ వాళ్ళంతా ఏకెనిషియా ఉందండి. ఇది వచ్చేసి షార్ట్ యాక్సిస్లో మైట్రల్ వాల్ లెవెల్ అండి. ఇలా మైట్రల్ వాల్ ఓపెనింగ్ మనం తీసుకొని ప్లానిమెట్రీ చూసుకుంటామండి. అంటే మైట్రల్ వాల్ స్టెనోసిస్ ఎంత ఉంది ఏరియా బట్టి మనం మైల్డా, మోడరేటా, సివియర్ అనేది ఇస్తాము. ఇక్కడ మీకు ట్రేస్ చేసి చూపిస్తాను చూడండి. మైట్రల్ వాల్ అక్కడ సెలెక్ట్ చేసుకొని మైట్రల్ వాల్ వచ్చేసి 1.1 వరకు బిలో ఉంటే సివియర్ ఇస్తామండి. 1.1 నుంచి 1.5 వరకు మోడరేట్ ఇస్తామండి. 1.5 అబోవ్ ఉంటే సివియర్ ఇస్తామండి. ఇక్కడ ట్రేస్ చూపిస్తున్నాను చూడండి. అది వచ్చేసి మైట్రల్ వాల్ ప్లానిమెట్రీ ఏరియా అండి. అది నెక్స్ట్ ప్రెజర్ ఆఫ్ టైం కూడా తీసుకుంటామండి. ఇక్కడ ప్లానిమెట్రీలో 1.3 దాకా వచ్చిందండి. మోడరేట్గా ఉంది. ఇక్కడ ఏరియా వచ్చేసి మనం ఒకటేసారి కాకుండా 1-2 సార్లు ట్రేస్ చేసి చూసుకోవాలండి. ఎగ్జాక్ట్లీ మనం ఎంత ఉంది ఏంటని ఇక్కడ మళ్ళీ తీసుకున్నప్పుడు 1.3 వచ్చింది. నెక్స్ట్ వాల్ గ్రేడియన్స్ ఓపెనింగ్ కూడా చూసుకుంటాము. ఇక్కడ క్లియర్గా చూడండి, మనకు రీజన్ వాల్ మోషన్ అనేది అక్కడ మీకు మొత్తం చూస్తున్నాను చూడండి. రీజన్ వాల్ ఉంది ప్లస్ సిఆర్హెచ్డి ఉందండి, రెండు ఉన్నాయి. ఇట్లా ఉండడం రేర్ అండి. సిఆర్హెచ్డి ఉన్నప్పుడు సిఏడి కొందరికి మాత్రమే ఉంటుంది, చాలా తక్కువ వస్తాయి. మీకు ఇక్కడ వెళ్ళే అపెండేజ్ కూడా చూసుకోవాలని సిఆర్హెచ్డి ఉన్నప్పుడు క్లాట్స్ ఉంటాయి. అపైకల్ 4 ఛాంబర్ వ్యూ అండి. ఇక్కడ చూపిస్తున్నాను అపైకల్ 4 ఛాంబర్ వ్యూ అండ్ 5 ఛాంబర్ వ్యూ. మైటల్ గ్రేడియన్స్ తీసుకుంటామండి. ఎంఆర్ కూడా ఉందండి ఈ పేషెంట్లో. ఎంఆర్ కూడా మనకు మోడరేట్ దాకా ఉందండి. జెట్ ఏరియాని క్యాలిక్యులేట్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి మైటల్ గ్రేడియన్స్ తీసుకుంటాము. ఇక్కడ క్లియర్గా మీకు స్క్రోల్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఎంఆర్ కూడా మీకు ఆల్మోస్ట్ మోడరేట్గా ఉందండి. చూడండి, ట్రేస్ చేసి చూపిస్తాను చూడండి. అక్కడ మనం ఆ ఏరియా మొత్తం ట్రేస్ చేయాల్సి ఉంటుందండి. బార్డర్స్ అల్లి క్లియర్గా తీసుకొని మనం జెట్ ఏరియా ఎంత, ఎంఆర్ జెట్ ఏరియా ఎంత అనేది మనం రాయాల్సింది. ఆల్మోస్ట్ సివియర్గా వచ్చిందండి. 9 పైన ఉంటే సివియరే అండి. నెక్స్ట్ వచ్చేసి గ్రేడియన్స్ 18/10 వచ్చిందండి. మనం ప్లానిమెట్రీ ప్లస్ ప్రెజర్ ఆఫ్ టైం రెండు చూసుకొని ఒక్కోసారి గ్రేడియన్స్ అనేది హై వస్తాయి. టెక్కీలో ఉన్నప్పుడు హైయే ఉంటాయండి. గ్రేడియన్స్ ప్రకారం అంటూ ఏమి వెళ్ళము. ఒక్కోసారి ఎక్కువగా వస్తాయి టెక్కీలో ఉన్నప్పుడు. ఇక్కడ మైట్రల్ గ్రేడియన్స్ కూడా ఇంపార్టెంటే అండి. ఒక్కోసారి బ్రెడీ ఉన్నప్పుడు తక్కువ వస్తాయి, టెక్కీ ఉన్నప్పుడు ఎక్కువ వస్తాయండి. మీకు ఎల్వి ఫంక్షన్ ఎగ్జాక్ట్లీ ఎంత ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఎల్వి సింప్సన్ మెథడ్ ద్వారా. సింప్సన్ మెథడ్లో మనకు ఎగ్జాక్ట్లీ ఎంత ఉంది ఏంటనేది తెలుస్తుంది. మీకు ప్రీవియస్లో ఒక వీడియోలో ఆటో ఈఎఫ్ చూపించానండి. అంటే అది కూడా వన్ టైప్ ఆఫ్ మెథడ్, ఇది ఒక వన్ టైప్ ఆఫ్ ఎల్వి ఫంక్షన్ అనేది ఎగ్జాక్ట్లీ ఎంత ఉంది ఏంటనేది మనం చూసుకోవచ్చు అండి. సిస్టాల్, డయాస్టాల్లో రెండిట్లో మనకు సెలెక్ట్ చేసుకొని తీసుకోవాల్సి వస్తుందండి. ఇక్కడ చూపించాను చూడండి, మెజర్ చేసి చూపించాను అంతా. మీకు ఒక నెక్స్ట్ వీడియోలో మీకు ఎలా మెజర్ చేయాలి ఏంటనేది చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఎల్వి ఫంక్షన్ ఎంత ఉందనేది ఇప్పుడు చూడండి. అక్కడ ఈఎఫ్ వచ్చేసి 34% ఉందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్